విశాఖలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న న్యాయ సాధన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆయన వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. 10 ఏళ్లుగా రాజధాని పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని విమర్శించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. సీఎం పదవి దక్కే వరకు షర్మిలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. 26 సీట్లతో మొదలైన ప్రయాణం 99లో 90 సీట్లకు వచ్చింది. అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరపున నిలబడి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఎర్రటెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్రటెండలో 105 డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు. రాజశేఖర రెడ్డి గారు నాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు, గిరిజనులు, బలైన వర్గాల కోసం, ఆదివాసుల కోసం, అడవులలో ఉండే బిడ్డల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని 2004లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చాడు. కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చాడు. 33 ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ఆంధ్రప్రదేశ్లో కవిత అరెస్ట్ ను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. కవితపై మోపిన కేసుని ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈడీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుందని బీఆర్ఎస్ నగర అధ్యక్షులు సర్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ధర్నా చౌక్లో బీజేపీ గవర్నమెంట్ మోడీ యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అయితే అక్కడ కవితక్క కేసు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే అప్పుడు అరెస్ట్ చేయమని చెప్పి కూడా మళ్ళీ సడన్గా ఎవరికి తెలియకుండా వచ్చేసి ధన్మని ఇంటిపై అటాక్ చేసేసి వాళ్ళు సోదాలు చేసినా ఏం దొరకనప్పటికీ, ఏ బంగారం దొరకలే, అక్కడ ఏం ప్రాపర్టీ దొరకలే, ఏం దొరకలే, అయినా కూడా ఏవో ఫోన్లు దొరికినాయని చెప్పేసి రాత్రికి రాత్రి కావాలని వాళ్ళు ముందు ప్రీ ప్లాన్గా ఫ్లైట్ బుక్ చేసి ఫ్లైట్ ఎట్లా బుక్ అవుతుంది, అసలు సడన్గా అంత సడన్గా వీళ్ళకి ఎట్లా దొరుకుతుంది, ధన్వాన్ని తీసుకెళ్లడం అన్యాయం. మేము కవితక్కను విడుదల చేసే వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాము. అక్కడ నిర్దోషి తేలకముందే వట్టేటిగానే అక్కడ కోర్టులో ఉండడం కూడా తీసుకెళ్ళడం ఒక రాజకీయ దురుద్దేశం. ఇక్కడ ఈరోజు ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. దాని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొడదాము, వాళ్ళను మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళను అరెస్ట్ చేస్తే, కవితక్కను అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ కొంచెం మెంటల్గా వీక్ అవుతారనే ఉద్దేశం తప్ప వేరే ఏమీ లేదు. ఈరోజు కవితక్క గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా భూపాలపల్లిలో నిరసన చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో ఓడించడం కోసమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పన్నిన కుట్రలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని అన్నారు. రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ పిలుపు మేరకు నిన్న నరేంద్ర మోడీ గారి డైరెక్షన్లో అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులమందరం కూడా ఆ కేంద్ర ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టులో నిన్న విచారణకు వచ్చింది కవిత గారు కేసు విషయంలో. 19వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టుకు మరి సిబిఐ కానీ, ఈడీ కానీ మేము ఎలాంటి అరెస్టులు చేయబోమని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకొక 4-5 గంటల్లో వచ్చేటువంటి మరి ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నదని తెలుసుకొని అంతకంటే ముందే అక్రమ అరెస్టు చేయాలనేటువంటి కుట్రపూరితంగా ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ
కేంద్ర మంత్రి కానీ ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారు కవితను రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం అంటే ఈరోజు సిబిఐ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. నల్ల జెండాలతో భారీ ర్యాలీ చేస్తూ ధర్నా చేశారు. అర్ధరాత్రి ఓ మహిళను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్. కవిత అరెస్టుకు నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ప్రతిపక్షాల నాయకులపై ఈడీతో దాడులు చేయిస్తూ ప్రధాని మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కవిత గారిని ఈడీ అధికారులు కోర్టులో రేపు సోమవారం కేసున్నది, మేము ఎటువంటి పరిణామం చేయమని చెప్పి కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా మరి నిన్న కల్వకుంట్ల కవిత గారి ఇంటికి వచ్చి సోదాలు చేసి 5:20కి అరెస్ట్ చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఖాతరు చేయకుండా ఈడీ అనేది అరెస్ట్ చేయడం, మరి అక్రమంగా మహిళను అరెస్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ తీసుకెళ్లడం, మళ్ళీ అక్కడ అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేస్తున్న కుట్ర లెక్క మాకు అనిపిస్తున్నది. ఈ రోజు మొత్తం దేశంలో పడే ఎన్నికల కోడ్ రాబోతున్నది. ఈ కోడ్ వస్తున్న సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని చెప్పి కేసీఆర్ గారి మీద కక్ష కట్టి ఇవాళ కవితను అరెస్ట్ చేయడం అనేది అన్యాయం, ఇది నిరంకుశం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ మరి దానికి నిరసనగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన వ్యక్తం చేసినాం. అదే విధంగా ఇక్కడ కూడా హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ టౌన్ హుస్నాబాద్ మండలం కలిపి మన మాతో పాటు బీఎస్పీ వాళ్ళు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేసిన కూడా మీకు తెలియజేస్తున్నాం. కల్వకుంట్ల కవిత గారిని ఈడీ అధికారులు కోర్టులో రేపు సోమవారం కేసున్నది, మేము ఎటువంటి పరిణామం చేయమని చెప్పి కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా మరి నిన్న కల్వకుంట్ల కవిత గారి ఇంటికి వచ్చి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నల్ల జెండాలతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందజేశారు. ఈడీ అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ హుటాహుటిన హైదరాబాద్కు వచ్చి అరెస్ట్ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు కేసులకు భయపడేదే లేదని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాణాన్ని పులి నోట్లో పెట్టి తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుని కుటుంబం మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే బీజేపీ వారికి సంక్షేమం ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్లకు సంక్షేమం ఇచ్చినాం, బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టలే. కాంగ్రెస్ కేసీఆర్ ఏమంటున్నారంటే తెలంగాణ బిడ్డలంతా, తెలంగాణ వాదులంతా, తెలంగాణ రాష్ట్రం అంతా నా బిడ్డలు, నా ప్రజలు అనుకున్నాడు. కానీ ఇవాళ నిన్న మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మల్లారెడ్డి మీద, వాళ్ళ వ్యాపారుల మీద దాడులు చేయడం, ఒక మైపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం. ప్రతి స్ట్రాంగ్గా ఉన్న ఏ పార్టీ కానీ, ఏ ఎమ్మెల్యేలు కానీ, ఏ పార్టీ నుండి అయినా మొత్తం వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పార్టీలో లాక్కోవాలని చూస్తున్నారు. మహిళా శక్తిని కూడా చూస్తూ ఉంటే ఒక మహిళని సాయంత్రం 6 గంటలకు తీసుకుపోవడానికి ఏ అర్హత ఉందని అడుగుతున్నాను. మోడీ గారు, మీరు ప్రతి ఒక్కరిని మొత్తం బ్లాక్మెయిల్ చేయడమే మీ పని. మొత్తం ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న మోడీ గారు ఇప్పటి వరకు
మహిళలకు ఏ ఒక్క సంక్షేమ పథకం మాకు ఇచ్చినారో ఒకసారి చెప్పాలి. మీరు ఏ అధికారంతో మీరు మా కవిత కన్నీ తీసుకొని పోయినారో మాకు అర్థం కావట్లేదు. మీరు పెండింగ్లో ఉన్న కేసు 19 తారీఖు వరకు ఉన్న కేసుని సాయంత్రం వచ్చి 6 గంటలకు తీసుకొని పోయి అర్ధమరాత్రి మొత్తం ఢిల్లీకి తీసుకోకపోవడంలో అర్థమేముంది? మీకు చేతగాక మహిళలను మీ అరాచకాలు మహిళల మీద చూపిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. కేసీఆర్ గారి కుటుంబం తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాణాన్ని పులి నోట్లో పెట్టి ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా మేడ్చల్ జిల్లాలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ ప్రభుత్వం కేంద్రం దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తుందని, అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేసిందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆరోపించారు. లిక్కర్ కేసును అడ్డుపెట్టుకుని ఆడబిడ్డను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే కవితను అరెస్ట్ చేశారని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకునే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక దాడులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు పావులు కదుపుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితను విడుదల చేసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కవిత కార్యక్రమం రాష్ట్రీయ జిందాబాద్, జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్. బీఆర్ఎస్ పై కక్ష వేధింపులు మార్చాలి, బీఆర్ఎస్ పై కక్ష వేధింపులు కవిత అరెస్ట్ పై ఖండిస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ దిష్టి బొమ్మలను దహనం చేసి రోడ్డుపై బైఠాయించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ఈడీ ద్వారా కవితను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. నిరసన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరే ఇచ్చి కదా నాకు లైటరు అని చెప్పు.
జై తెలంగాణ అరే ఇచ్చింది కదా లైటరు అది చెప్పు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడతానన్నారు నెలవల విజయశ్రీ. మీకేం తీసినా జనసేన నాయకత్వం బీజేపీ నాయకత్వం బాబు గారు నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం రోజు 16వ తేదీ మరి ప్రచారం ప్రారంభమైంది. తుంగమడుగు పంచాయతీ ఎదురుపట్టు పంచాయతీ తుంగమడుగు గ్రామం నుంచి మరి మా నియోజకవర్గంలో మా మండలంలో తెలుగుదేశం కార్యకర్త అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి మరి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. మరి జనాలు కూడా గుంపులుగా ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఎక్కడ చూసినా ప్రజలు మాకు హారతలు పడుతున్నారు. మరి మా అభ్యర్థి ఖచ్చితంగా ఇప్పుడు ఈ మహిళా అభ్యర్థి 40 సంవత్సరాలు తెలుగుదేశం చరిత్రలో ఎవరైనటువంటి మహిళా అభ్యర్థికి మా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మరి టికెట్ ఇచ్చారు. మరి విజయశ్రీ గారిని మంచి మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. మరి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరటం ఖాయం. నెలవల విజయశ్రీ గారు మంచి మెజార్టీతో కనీ విరిగిన మెజార్టీతో గెలవబోతున్నారు. మహిళకి ఇంత విలువిచ్చి ఈ జిల్లాలో 3 మహిళలకు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి దక్కింది. మరి ఇక్కడ ప్రజలు ఈ 5 సంవత్సరాల పడ్డ కష్టాలు మేము చూసాం. అంతకుముందు అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మాకు అదే ఒక డాక్టర్ చదివి ఒక మహిళకి టికెట్ ఇచ్చి ఆమె మేము గెలుపుకోబోతున్నాం. తొందరలో కూడా మేము విజయం సాధించి మరి ఘన విజయం అఖండ విజయం సాధించి మేము తెలుగుదేశానికి ఈ టికెట్ మేము పల్లెల్లో పెట్టి ఇవ్వబోతున్నాం. సూళ్లూరుపేట బీఆర్ఎస్ అంటే బీజేపీ, కాంగ్రెస్లకు భయం పట్టుకుందన్నారు వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. గెలుపు కోసం కేసీఆర్ దిశానిర్దేశానుసారం ముందుకు సాగుతున్నామన్నారు. వరంగల్ ప్రజలకు సేవ చేయడమే తదుపరి కర్తవ్యం అంటున్న కడియం కావ్యతో మా రిపోర్టర్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్.
ఎన్నికలు దగ్గర పడుకున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో పూర్తిగా ముస్లిం అలుముకుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అన్ని పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే తమ పార్టీల అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకైతే తర్జనపడి ఒక కొలిక్కి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ఈరోజు కడియం కావ్యను ఏదైతే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఆయన కూతురు అయినటువంటి కడియం కావ్యకు టికెట్ కేటాయించడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్లో బలం పెరిగిందనేది మాత్రం ప్రస్తుతం తెలుస్తూ ఉన్నది. కడియం కావ్యకు ఏ విధంగా టికెట్ వరించింది, తన ఆశలు ఏ విధంగా ఉన్నాయి, జనాలకు ఎలాంటి సేవ చేయబోతుందని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనతో మాట్లాడేందుకు పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే అండి. చెప్పండి, ఈరోజు మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కైవసం చేసుకున్నారు, అదేవిధంగా గెలుపు కూడా కైవసం చేసుకునేందుకు ముందుకు పడుతున్నారు. ఒకప్పుడు మీ నాన్నగారి గెలుపు కోసం కూడా మీరు అక్క చెల్లెలు కూడా పాల్పంచుకున్నారు. అదే తరహాలో మీ గెలుపు ఎలా ముందుకు సాగబోతుంది, జనాలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఫస్ట్ నేను మా అధినేత కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఈ గొప్ప వరంగల్ స్థానానికి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. అందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే గెలుపు అనేది ఏంటంటే మనము ఇప్పుడు మన 2 నెలల నుంచి కాంగ్రెస్ పాలన చూస్తున్నారు ప్రజలు. సో వాళ్ళకి అందవలసిన పథకాలు కూడా సంపూర్ణంగా అందట్లేదు ఊర్లలో. కాబట్టి అప్పటికే ఒక నెగిటివ్ టాక్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఉన్న కేసీఆర్ గారు అప్పులున్నా ఏదున్నా కూడా పథకాలు అయితే సమయానికి ఇచ్చారు. ఇక్కడేమో అప్పులు ఉన్నాయని చెప్పి ఆపుతున్నారు అన్న నిరాశలో ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓటు మళ్ళీ మా బీఆర్ఎస్కే వేస్తారని నమ్ముతున్నాను. కడియం కావ్య అంటే ఒక వైద్యురాలిగా జనాలకు అందరికీ మీకు పరిచితులయ్యారు. ఈరోజు ఒక రాజకీయ నాయకులుగా సేవకురాలుగా మీరు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు టఫ్గా ఉన్నటువంటి 2 పార్టీలు, ప్రధానమైనటువంటి 2 పార్టీలు మీకు టఫ్గా నిలబడుతున్నాయి. ఈ 2 పార్టీలు మీకు ఏది ప్రత్యర్థిగా నిలబడబోతుంది? ఇప్పుడు వైద్య సేవ అయినా రాజకీయ సేవ అయినా సేవ ఫస్ట్ మా మోటో. అయితే ఈ బీఆర్ఎస్కి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నిజం చెప్పాలంటే గట్టి పోటీ ఏం కాదు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ ఎలా పరిపాలించింది, కేసీఆర్ గారు ఎలాంటి పథకాలు ఇచ్చారు, ప్రతి ఇంటికి ఒక పథకం వెళ్ళింది అన్నది మాత్రం ఎవరు కాదనలేరు. అట్లాంటి సమయంలో మార్పు కోరుకున్నారు జనాలు. కానీ అనుకున్నారు మన ఎమ్మెల్యే పోతే ఏముంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు కదా అన్న దాంట్లో కూడా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను ఓడిపించుకున్నారు. దానివల్ల మెజారిటీ తగ్గి కేసీఆర్ గారు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ప్రజలకి తెలుస్తుంది అంతకుముందు ఎలా ఉంది, మనోళ్ళు ఎలా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీ అయినా కూడా వాళ్ళ అధినేతలకి తలొగ్గి ఎట్లా పరిపాలిస్తున్నారు. మొన్న కూడా కేఆర్ఎంబీ ప్రాజెక్ట్, దానికి మన ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా మన బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేశారు. ఇట్లాంటి చిన్నవి చూస్తూనే మన తేడా గమనిస్తున్నారు. కాబట్టి రేపు మళ్ళీ మన బీఆర్ఎస్కే ఓటిచ్చి వాళ్ళ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను. కడియం కావ్యకు 2 పార్టీలు టఫ్ కాదు, 2 ఈజీనే అంటున్నారు. మరి మీ పార్టీ నుంచి ఇతర పార్టీ నేతలు కానీ ఇతర పార్టీలకు వెళ్తున్నారు. మరి టఫ్ కాని పార్టీలకు మీ నాయకులే, మీ నేతలు ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు అసంతృప్తి నేతలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా టికెట్ ఆశించి ఉన్నోళ్ళు. అందులో బీఆర్ఎస్ కూడా బలమైన పార్టీయే కాబట్టి సరే ఇక్కడ కాకపోయినా అక్కడైనా మన అదృష్టం పరీక్షించుకుందాము, ఎందుకు పోగొట్టుకోవాలన్న భావనతో కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ అభ్యర్థులనే అక్కడ అభ్యర్థులుగా ప్రకటించుకునే పరిస్థితిలో బీజేపీ కాంగ్రెస్ ఉన్నారు. కాబట్టి మీరే చెప్పాలి ఇప్పుడు ఏది బలమైన పార్టీ అన్నది. 2 నెలల క్రితం ఓడిపోయిన పార్టీ, అదే పార్టీ నుంచి ఏదైతే కడియం శ్రీహరి కూతురు కావ్యగా ఈరోజు గెలుపు బాట కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 నెలల్లో ఓడిపోయిన పార్టీకి ప్రజలు ఓటేస్తారని మీకు నమ్మకం ఎలా కనిపిస్తుంది? ఎప్పుడైనా ఇప్పుడు ఇంటి పెద్ద మీద ఎన్ని రోజులు అలుగుతారు ఎవరైనా? కేసీఆర్ ఎట్లయినా తెలంగాణకి ఇంటి పెద్దనే. ఆయన చేసింది లేకపోతే ఆయన మీద అలిగినారో లేకపోతే ఇంకో కొత్త మార్పును కోరుకున్నారో ప్రజలు ఈ 100 ఏళ్లలో. ఇప్పుడు నేను అంతకుముందు మా నాన్నగారి కోసం ప్రచారం చేసినప్పుడు అక్కడున్న అంటే చిన్న పెద్ద చాలామంది కూడా కేసీఆర్ అంటే చాలా అభిమానం చూపించారు. మేము కేసీఆర్ మా పెద్ద కొడుకులు అంటోడని ప్రతి ఒక్కరూ అన్న మాటనే ఇది. కాబట్టి ఏదో ఒక చోట చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు. దానివల్ల ప్రజలు కాంగ్రెస్ చేసిన మాయ హామీల్ని నమ్మి వాళ్ళకి ఓటేసి ఉండొచ్చు. కానీ అవి ఇప్పుడు ఏవి కూడా నిజంగా అమలు చేసే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు అని వాళ్ళే తేల్చి చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ గెలుపు కష్టమేం కాదు.
ఈ విధంగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య చెప్తున్నటువంటి మాటల్లో మనం విన్నాం. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి వరంగల్ ఎంపీకి సంబంధించినటువంటి పార్లమెంటు స్థానంలో రోజు రోజుకు రాజకీయ సమ్మేళనాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఆరు రమేష్, మరోవైపు పసునటి దయాకర్ ఈ విధంగా పార్టీ నుంచి వీయడమే కాకుండా పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఏవైతే ఉన్నారో వారందరికీ చెక్ పెట్టే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలుపు మాదే అని చెప్పేసి కడియం కావ్య చెప్తున్నది. మొత్తంగా చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల విషయంలో వాడి వేడి మాత్రం వరంగల్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంబత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్. నెల్లూరు జిల్లా కోవూరు నేలటూరుపాలెంలో 25 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ జెట్టి పనులను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. మత్స్యకారులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫిషింగ్ జెట్టి పనులు 70% పూర్తయ్యాయని, ఏప్రిల్ 15 కల్లా ఫిషింగ్ జెట్టి పనులు పూర్తి చేస్తామని అన్నారు. మత్స్యకారులకు అవసరం అయ్యే కోల్డ్ స్టోరేజ్, ఇతర సౌకర్యాలు కల్పించి వారికి రెట్టింపు ఆదాయం వచ్చేలా చేస్తామన్నారు. ఫిషింగ్ జెట్టీని కట్టడానికి ముందుకు వచ్చిన అదానీ పోర్ట్ యాజమాన్యానికి పోర్ట్ సీఈఓ జీజే రావుకి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కాకాని. మత్స్యకారులు కోరుకుంటున్నటువంటి ఈ ఫిషింగ్ జెట్టి నిర్మాణం ప్రారంభించి దాని పురోగతిని సమీక్షించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కృష్ణపట్నం పోర్టు ఏర్పడినప్పటి నుంచి గతంలో దాన్ని మేము ఫిషింగ్ హార్బర్ కింద వాడుకుంటున్నాం. కాబట్టి మాకు ప్రత్యామ్నాయంగా ఒక ఫిషింగ్ హార్బర్ ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఈ ప్రాంత మత్స్యకారులు కోరడం, దాని మీద దృష్టి పెట్టడం, దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అనుమతుల ఆవశ్యకత ఉండడం, దీనికి సంబంధించి నిష్ణాతులైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అదాని కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళతోనే మాట్లాడి ఈ పని వాళ్ళ ద్వారా చేస్తే బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు జోక్యం తీసుకుని, ప్రభుత్వం జోక్యం తీసుకుని ముఖ్యమంత్రి. నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలో ఆర్ఓబీ నిధులను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ దుర్వినియోగం చేశారని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ప్రశాంత్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మామిడిపల్లి చౌరస్తాలో ప్రశాంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రశాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు దినేష్ కులాచారి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తొందూరు గొల్లవాని తిప్పలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. జనసేన పార్టీ ఎంపీటీసీలు ఆరేటి వాసు, తాతపూడి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినీడి తిరుమలరావు పాల్గొన్నారు. యుఎస్ఏ ఎన్ఆర్ఐ ఆత్మీయ సేవా సంస్థ వారి సహకారంతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందజేశారు. భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవేయాలంటూ పిలుపునిచ్చారు మల్లినీడి తిరుమలరావు. ఫౌండేషన్ వారిచే కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎన్ఆర్ఐ వారి ఆర్థిక సహాయంతో ఈ ఊరు అలాగే గొలవందెప్పలో కూడా ఈ కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక 40, అక్కడ ఒక 30 కూడా. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో దినేష్ రెడ్డి వర్గం వారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గంలోని 5 మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. కోవూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోకుండా చంద్రబాబు మరొకరికి సీటు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు శ్రీనివాసులరెడ్డి. నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.